వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. కాశీకి వెళ్ళలేని భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి కాశీలో దర్శనంత పుణ్యం వస్తుందని ఈ ఆలయ క్షేత్రకులు చెప్తున్నారు. ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే కాశీలో ఉన్నట్టే ఇక్కడ శివునికి మనమే అభిషేకం చేసుకుని భక్తులు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ పురోహితులు చేయక్కర్లేదు. ఇది ప్రకృతి ఒడిలో కోనసీమ అందాలలో ఉన్న ఆలయం ఈ హైవే ఆనుకుని జొన్నాడ గ్రామంలో ఉంది. ప్రకృతి ఒడిలో పడవలు తొక్కే గోదావరి తీరం ఆధ్యాత్మిక సౌరభంలో వెలుచుకున్న కోనసీమ ఒక దూరం దగ్గర ఈ ఆలయం ఉంది. కాశీకి వెళ్ళిన భక్తుల కోసం ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడికి వెలిసాడా అన్నట్టుగా విరజిల్లుతున్న జొన్నాడ క్షేత్రం. ఈ క్షేత్రం పురాణ గాథ అసలు ఏమిటి, ఈ క్షేత్రం యొక్క విశేషం తెలుసుకుందాం మనం. పదండి. లింగంపై కనిపించే ఎర్రటి చార వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం దాగి ఉంది కోనసీమలోని ఓ ప్రాచీన క్షేత్రంలో. భక్తుల విశ్వాసాన్ని ఆకర్షిస్తున్న ఈ ఆలయం ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి తీరాన వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. భక్తులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భావిస్తారు. కాశీకి వెళ్లలేని వారు ఇక్కడ దర్శనం చేసుకుంటే అదే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆలయంలో భక్తులే స్వయంగా అభిషేకాలు, పూజలు నిర్వహించుకునే అరుదైన అవకాశం ఉంది. శివాలయం, విష్ణు ఆలయం కలిసి ఉండడంతో ఇది హరిహర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. క్షేత్ర పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో 4 పిల్లలు కనిపించి తరువాత కాంతిపుంజంగా మారి ఒక శివలింగం, శ్వేతనాగు ప్రత్యక్షమయ్యాయి. ఆ కాంతి శివలింగంలోకి లీనమవడంతో లింగంపై ఎర్రటి చార ఏర్పడింది. దీనినే హిరణ్య కశ్యప రేఖగా పండితులు పేర్కొంటారు. కాశీని పోలి ఈ ఆలయానికి 5 ద్వారాలు ఉండడం విశేషం. ఇక్కడ 216 శివలింగాలు, సప్త ఋషులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించబడ్డాయని విశ్వాసం. అన్నపూర్ణ, విశాలాక్షి, రాజరాజేశ్వరి అమ్మవార్లు భక్తులకు అనుగ్రహం అందిస్తున్నారు. గోదావరి నది సమీపంలో ఉండడం వల్ల వరదల సమయంలో గర్భాలయంలోకి నీరు చేరి శివలింగాన్ని పూర్తిగా కప్పేస్తుంది. ఆ దృశ్యం గోదావరి మాతే స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తారు భక్తులు. మనం ప్రస్తుతం దక్షిణ కాశీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ రాజరాజేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ దేవాలయం గోదావరి గౌతమి బ్రిడ్జి కిందన అంటే నదికి పక్కనే ఆనుకుని ఉన్న దేవాలయం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టరీ ఉంది. ఈ దేవాలయం మీకు ప్రస్తుతం వివరిస్తాను. ఇక్కడ శివాలయము, వైష్ణాలయము 2 కూడా ఉన్నాయి. సో ప్రతిష్ఠించిన మొట్టమొదటిసారిగా శివాలయం ప్రతిష్ఠ జరిగింది. అది జరుగుతున్నప్పుడు ఎలా వస్తుందంటే ఒక స్కూల్ మాస్టర్ ఇక్కడ ఆ గోపాలపురం హై స్కూల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఈ ప్రదేశం ఉన్నప్పుడు ఈ 2 బ్రిడ్జిలు లేవు. ఈ బ్రిడ్జిలకి నిర్మాణం ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు, ప్లానింగ్ మొదలు పెట్టారు. అప్పటికి ముందు అందులో లాంచీల్లోను పడవల్లోను రావులపాలెం దాటేవారు ఈ లంక అంతా. ఆయన కూడా సైకిల్ ఇక్కడ పెట్టుకుని వెళ్ళేవారు. ఈ ప్రదేశం అంతా లంక పూర్తిగా తాటి చెట్లతో బాగా దట్టంగా ఉన్నటువంటి ప్రదేశం. ఆయన ఆ లాంచీ వ్యక్తి ఆ సైకిల్ అక్కడ పెట్టుకున్నారు, ఒక చెట్టు కింద పక్కన పెట్టుకుంటే అక్కడి నుంచి దూరం నుంచి ఈ ప్రదేశం అంతా చూశారు. ఇదంతా ఆయనకి ఇక్కడ ఒక వెలుతురు కనబడుతుంది, భూమిలోంచి ఒక లైట్ కనబడుతుంది, ఒక వెలుతురు మీద చూస్తా కింద. ఆ వెలుతురు వస్తుంటే ఏమిటా అని వచ్చాడు. అక్కడ 4 పిల్లలు ఆడుకుంటున్నారు, విష్ణు బాలు వైష్ణనామాలతో. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఏమిటి పిల్లలు ఏమిటైనా అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పిల్లలు మాయమైపోయారు. ఆ జ్యోతి అలా వస్తూనే ఉంది భూమిలోంచి. అక్కడ ఒక తెల్ల శ్వేతనాగు కూడా కనపడింది. సో అదే సర్పాన్ని ఆయన చేయించాడు తర్వాత, శ్వేతనాగుని. ఇది ఈశ్వరుడు కలిసిన ప్రదేశం కాబట్టి ఒక లింగాన్ని దాని మీద ప్రతిష్ఠించారు. ఆ లైటు అందులోకి వెళ్ళిపోయిందని ఆ ప్రకాశం అంతా ఈ లింగంలో ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఆ ప్రకాశాన్ని లింగంలో ఆ లైట్ కనపడుతుంటుంది. ఎదర భాగంలో ఎర్రగా ఉంటుంది. దాన్ని హిరణ్య గర్భం అని అంటారు. అంటే
హిరణ్య గర్భంతో ఉన్నటువంటి లింగం ఇది. పంచముఖి మహాలింగ విశ్వేశ్వర స్వామి అంటే ఈయనకి 5 శిరస్సులు ఉంటాయి. వామదేవము, తత్పురుషము, ఈశానము, అఘోరము, సజ్జోజాతం ఇలా ముఖాలు ఉన్నాయి కదా. 5 ముఖాలు కొట్టిన ఈశ్వరుడు కాబట్టి కాశీ లాగా 5 ద్వారాల కింద ఈశానం అంటే పైన ద్వారం ఉంటుంది. దేవతలు పైనుంచి చూస్తారు. అలాగే 3 భాగాల నుంచి ఒక సర్వము దేవతా స్వరూపాల్లో ఉన్నటువంటి శివస్వరూపాల్లో ఉన్న దేవతలు 216 శివలింగాలు అక్కడ ప్రతిష్ఠించారు. మన గుడి చుట్టూరు ఉంటాయి, మీరు చూడొచ్చు తర్వాత. ఈ లింగాలను ఇచ్చి స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఈ ఆలయం మట్టిలో ఉంది. కింద లింగం శివలింగం పూర్తిగా మట్టిలో ఉంది. అదే విధంగా ఈ లింగాన్ని అవన్నీ ఉండే అందరూ కూడా సమస్తము వచ్చి స్వయంగా కూడా వాళ్ళంతా వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు తెచ్చుకోవచ్చు, లేకపోతే వాటర్ ఆ ద్రవ్యాలతో శుభ్రంగా మీరు ఓం నమ శివాయ అనుకుంటూ మీ స్వహస్తాలతో చక్కగా స్వామివారి లింగాన్ని స్పర్శ చేస్తూ పాలు పోసుకుని పంచదార ఇవన్నీ వేసుకోవాలి. తేనె చక్కగా మీరే చేసుకోవచ్చు. మన హస్తరేఖలు ఉంటాయి కదా, ఈ రేఖల్లో ఉంటాయి మనం ఊహించేది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్న లింగాన్ని మనమే ముట్టుకుని మన రేఖలతో స్వహస్తాలతో ఉంగరాలు ఎప్పుడు పెట్టుకోకూడదు. అంటే ఉంగరం అడుగు భాగం స్వామివారికి తగలదు కాబట్టి లింగాన్ని చక్కగా స్వామివారి లింగాన్ని కూడా ఇలా బయటికి వెనక్కి గెంటేటట్టుగా కాకుండా దగ్గరికి లాక్కునేటట్టుగా నా స్వామి అన్నట్టుగా మనం చేసుకోవాలి. ఇలా గెంటేటట్టుగా ఉండకూడదు. లింగాన్ని ఎప్పుడు అభిషేకం చేసుకుని చక్కగా అలా పూస్తూ స్వామివారికి అర్చన చేసుకుంటూ మనంతా మనమే చేసుకోవాలి. ఆ విధంగా ఆధ్యాత్మికత, ప్రకృతి సోయగాలు కలిసిన ఈ దక్షిణ కాశీ క్షేత్రం భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. కోనసీమకు వెళ్లేవారు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని సూచిస్తున్నారు. లింగంపై ఎర్రటి చార వెనుక ఉన్న ఈ విశిష్ట కథ భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.